జరుగుతోంది. కానీ ఎవరూ మాట్లాడడం లేదు. హెల్మెట్లు, మోటార్ సైకిళ్ళు, పేర్లు లేని సాయుధులు. పాకిస్తాన్ గడ్డపై ఉగ్రవాదులను ఒక్కొక్కరిగా లేపేస్తున్నారు. గత నవంబర్ నుంచి కేవలం 75 రోజుల్లో 100 మందికి పైగా హతం చేశారు. వీళ్ళు టాప్ లీడర్లు కాదు, కానీ ఉగ్రవాదానికి ప్రాణం పోసే గ్రౌండ్ వర్కర్లు, లాజిస్టిక్స్ సపోర్ట్ ఇచ్చేవాళ్ళు, డబ్బు ఆయుధాల సరఫరాదారులు. ఐఎస్ఐ రక్షణలో ఉన్న అబు అంజాదీ, తారిక్ సాకిబ్, ఉమర్ కాశ్మీరీ ఒక్కొక్కరుగా అంతమవుతున్నారు. జనవరిలోనే 5 హతమయ్యారు. మీడియా మాత్రం మౌనం. పత్రికల్లో వార్తలే లేవు. హడావుడిగా ఖననాలు. ఉగ్రవాదులు ఉనికిని దాచే ప్రయత్నమా? ఇక షాకింగ్ ట్విస్ట్ ఏంటంటే, లష్కరే డిప్యూటీ కమాండర్ ఇంట్లో అగ్ని ప్రమాదం. డేవిడ్ హెడ్లీ ఇంటి దహనం. ఇది యాదృచ్ఛికమా లేదా ఉగ్రవాద నెట్వర్క్ను వేర్లతో సహా తెగదింపులు చేసే రహస్య ఆపరేషనా? ఇప్పుడు పాకిస్తాన్లో ఉగ్రవాదానికి చీకటి రోజులు.